కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అది గోస్ట్ రిపోర్ట్, అది ట్రాష్ రిపోర్ట్. ఈ రిపోర్టు చెత్తతో సమానం. అందుకే దీన్ని చెత్త ముక్కలో పడేస్తున్నాం. పొలిటికల్గా తమను బ్లేమ్ చేసే విధంగా ఈ రిపోర్ట్ ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయినిగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినట్టు కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సింధూరా.
ఘోష్ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు. అందుకే ఈ రిపోర్టును మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. ఇలా సభలో మేము మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాము. మీరు 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు. ఇలా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం, 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం, 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తే 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు, ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్ధాలు చెప్పేది మీరు, ముఖం చెల్లక మేము చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా? ఏమి ఇంత కాళేశ్వరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం. అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లేలే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్వినరా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, 1 ఎకరానికన్నా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్ళే రాలేదంటారు. మేము సవాల్ విసిరినాం, పోదాం పదా, జర్నలిస్టులు, మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా లేవా. అదేవిధంగా మహబూబాద్, డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి, సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్లు దుంకిన గలగల బారిన మా హల్దీ, అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకు సీమను అడుగుదాం, వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు.
ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి. కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయి అంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి. మరి పోదాం పాండి, ప్రజలకు పోదాం. ఇలా హైదరాబాద్ కు మంచినీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం వల్ల. ఇలా 13 జిల్లాలకు సాగునీరు తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతున్నారో వాళ్ళే ఇలా తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్, తెలంగాణ జల సాధకుడు ఇలా కేసీఆర్ గారు. ఇవాళ ఏమంటుండే ముఖ్యమంత్రి గారు, ఏం శిక్ష వేయాలి, ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు. ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం, ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బుర్ర జల్లాలి, ఇంకో కేసు పెట్టాలి. ఇప్పటికి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, విజిలెన్స్ రిపోర్ట్లు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లు, ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట. దేనికోసం శిక్ష చేస్తారు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్కు శిక్ష వేస్తారా? కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప? తాంబాలాల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? నడి ఎండాకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తళ్లు దుంకేటట్టు జల కళను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు. ఏనాడు చెప్పులు లైన్లో పెట్టకుండా, ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు, రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? ఇలా ప్రాజెక్టులు కట్టినందుక, రుణమాఫీ చేసినందుక, ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక, కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇలా మీ సంగతి చెప్పాలి, మీ మీద పెట్టాలి కేసులు. ఎందుకు? ఎస్ఎల్బీసీ కుప్పగూలినందుక, అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక, వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినందుకు మీ మీద కదా పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి, ఎవరిని ఉరి తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ మునగొట్టింది ఎవరు, సుంకిశాల గులగొట్టింది ఎవరు, పెద్దవాగు కొట్టుకుపోవడానికి కారణం ఎవరు, మరి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? కక్ష రాజకీయాలు. నిజంగా ఏం చేయాలి? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, అన్నీ బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్ ఆ బ్యారేజీల్లో. గా 3 పియర్లను మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాలు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక్ సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయాలనో, బీఆర్ఎస్ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. మేడిగడ్డ వద్దనడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే
బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను బదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండ బట్టిగా 2 ఏళ్ళైంది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్లా 8 టీఎంసీలు, అన్నారం 10, మేడిగడ్డ 16 టీఎంసీలు. అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ 0.5, మిడ్ మానేర్ 27, సమ్మక్క సాగర్ 7, చనాకా కొరాట 1 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ 8, ఏదుల 8, వట్టెం 17, కరివెన 16, దిండి ఎత్తిపోతల పథకంలో 3 టీఎంసీలు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లం, నీల్వాయి, మత్తడివాగు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం, చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం. ఇట్లా చూస్తే 218 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేసిండ్రు? 2 ఏళ్ళు అయింది. ఒక్క చెరువు కట్టిండ్రా? ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపినరా? ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా? మీరు మా మీద మాట్లాడతారా? ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. మేము చాలా ఓపికగా అసెంబ్లీలో మాట్లాడాలి, క్లారిఫై చేయాలి, అన్నీ చెప్పాలని మరి మేము ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు, మాకు మైక్ ఇవ్వలేదు. నిన్న కూడా స్పీకర్ గారిని కలిసి ఇవాళ కూడా మా సభ్యులు చెప్పారు, 8 మంది ఉన్న వాళ్లకు 7 సభ్యులు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు, 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారు, ఒక్క సభ్యుడు ఉన్న సిపిఐకి ఎంత టైం ఇస్తారో మరి దానికి అనుగుణంగా 38 మంది ఉన్న మాకు టైం ఇవ్వాలి కదా. 58 నిమిషాలకే ఇక అయిపోయింది మీ టైం అని కూర్చోమంటారు. ఇంత పెద్ద ఇంపార్టెంట్ రిపోర్ట్, 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పెట్టిండ్రు, విజిలెన్స్ రిపోర్ట్ పెట్టిండ్రు. వీటన్నిటి మీద మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు. ఎందుకు భయపడుతున్నారు అంటే మీ తప్పిదాలు బయటపడుతున్నాయి. మీరు చేసిన తప్పుడు వాదనలు ప్రజలకు తెలుస్తాయని, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని ముఖం చాటేయడం కోసం, తప్పించుకోవడం కోసం ఇలా మా గొంతు నొక్కిండ్రు, మా మైక్ కట్ చేసిండ్రు. దానికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులం మేము మా తీవ్రమైన నిరసన తెలియజేసి, ప్రొటెస్ట్ చేసి, వాకౌట్ చేసి సభ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ రిపోర్టు చెత్తు కాగితంతో సమానం, అందువల్లనే ట్రాష్లో వేయడం జరిగింది. తర్వాత కార్యాచరణ పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో మేము అందరం కూడా కూర్చొని పార్టీలో నిర్ణయించుకొని తగిన రీతిలో సమాధానం చెప్తాం. చెప్పారు దాదాపుగా నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 10 ఏళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి గోదావరిలో, కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ
కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది గోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం, ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే, బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా L&T అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2,00,000 కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్తా ఉన్నారు. చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు, ఆయనకు పిల్లనిచ్చిన మామ, 94,000 కోట్లు ఖర్చు అయితే, అంత పెద్ద ప్రాజెక్టు కళ్ళెదురుగా కనబడుతుంటే, 15 రిజర్వాయర్లు కనబడుతుంటే, 19 సబ్స్టేషన్లు కనబడుతుంటే, 21 పంప్ హౌజులు కనబడుతుంటే, 100 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే, పరవళ్లు దుంకుతుంటే గోదావరి, 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం. మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం. పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు 33 సార్లు ఇంటరప్ట్ చేసినారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 33 సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ, మా చిత్తశుద్ధి, మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం. ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అయితే అవసరమైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి, చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి, కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి, మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు. తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, మరి यहाँ पे हमारे जो हिंदी और इंग्लिश के भाई है नेशनल मीडिया से आए, दिस इज अ पॉलिटिकली फैब्रिकेटेड, मोटिवेटेड piece of fiction that has been written by the Congress party. I don't believe an honorable judge like Sri P.C. Ghosh would have given this report at all. We believe this is fabricated. This is absolutely political fiction and nothing else. Today, the state of Telangana, which is built under the leadership of Sri KCR, the world's largest lift irrigation project. आज कांग्रेस को बस एक ही शौक है, किसी भी हाल में केसीआर साहब को बदनाम करना है, केसीआर जी को बदनाम करना है और बीआरएस पार्टी को बदनाम करना है. इसलिए एक साजिश जो रचा है इन्होंने कमीशन के नाम पे, कमीशन के रिपोर्ट के नाम पे, ऑलरेडी हमारा लीगल बैटल चल रहा है. पॉलिटिकली भी कैसे कालेश्वरम को बचाना है, कैसे मेडीगड्ढा को बचाना है कांग्रेस के हाथों से, इसका एक हमारा पार्टी में बैठ के हम लोग तय करेंगे, फैसला लेंगे. और उम्मीद है जो चीज आज हरीश राव जी ने असेंबली में बताया हर किसी के पास पहुंचा होगा. उम्मीद करते हैं कि जो नाइंसाफी हुआ तेलंगाना के साथ पिछले 55 सालों में, जिसको करेक्ट करने की कोशिश, हमारे किसान भाइयों को पानी देने की कोशिश,
जो केसीआर जी ने और हमारी गवर्नमेंट ने किया, उसका पूरा का पूरा फल हमारे किसान भाई आज एंजॉय कर रहे हैं। इसलिए उम्मीद करते हैं हर किसी को आज समझ आ गया होगा कांग्रेस का साजिश और बीजेपी का भी उसमें भागीदारी। मैं एक चीज पूछना चाहता हूं, हरीश राव जी ने पूछा असेंबली में, एनडीएसए जब एसएलबीसी का टनल कोलैप्स हो जाता है, 8 लोग मर जाते हैं, कोई एनडीएसए नहीं आता। सुंकीशाला जब पूरी तरह से वहां पे उसका कोलैप्स हो जाता है, वहां पे कोई एनडीएसए नहीं जाता। एक पोलावरम प्रोजेक्ट है जिसको आज सेंट्रल वाटर कमीशन बना रही है, 10 बार उसमें एक्सीडेंट हुआ, 7,000 करोड़ का नुकसान हुआ, वहां पे कभी एनडीएसए नहीं जाता। साथ ही साथ वट्टेम का पंप हाउस डूब गया यहाँ पे कांग्रेस आने के बाद, वहां कोई नहीं जाता। 8 लोग मरने के बाद भी एसएलबीसी टनल में कोई कार्रवाई नहीं होती, कोई जांच नहीं होती, कोई एनडीएसए रिपोर्ट नहीं जाता। इसीलिए कांग्रेस और बीजेपी दोनों मिलकर आज एक साजिश रचा रहे हैं, आज एक कोशिश कर रहे हैं कि किसी भी तरह तेलंगाना की एकलौती आवाज जो है केसीआर, उनको दबाने की, गला दबाने की कोशिश कर रहे हैं। उम्मीद करते हैं हमारे भाई तेलंगाना की एकलौती आवाज जो है हमारे किसान भाई और हमारे तेलंगाना के भाई और बहन, हमको जरूर उन पे भरोसा है कि किसी भी साजिश और किसी भी कोशिश का मुंह तोड़ जवाब तेलंगाना की जनता देगी। द ओनली रिक्वेस्ट आई हैव टू द मीडिया एज वेल, प्लीज क्वेश्चन द कांग्रेस गवर्नमेंट, व्हाई वाज देयर नो इंक्वायरी, व्हाई वाज देयर नो कमीशन on SLBC tunnel collapse where 8 people have died and still dead bodies have not been found out, dug up? Why was there no commission when Wattem pump house was submerged and hundreds of crores of public money was wasted? Why was there no commission when the retaining wall in Sunkishala had collapsed? Why was there no commission when Pedavagu project had been washed away twice in Congress government? This shows that both BJP and Congress are complicit. They're working hand in hand, and therefore no NDSA, National Dam Safety Authority, will question the Congress government. The SLBC tunnel collapse will not be questioned. Polavaram, where 7,000 crores have been wasted, which is being built by CWC, no NDSA will go and question it. The target is only BRS. Congress and BJP both are targeting the BRS party, and especially our leaders Harish Rao Garu and KCR Garu, and they are trying every trick in the book, and they are playing dirty politics. But the people of Telangana are smarter than both Congress and BJP, and they will teach them a befitting lesson whenever the occasion arises. We believe in fighting democratically. We will continue to fight legally. We will also continue to fight politically to save the world's largest lift irrigation project called Kaleshwaram, which is a crown jewel for Indian irrigation ecosystem, which is an engineering marvel, where we are literally lifting a river called Godavari and ensuring that this water reaches the parched lands of Telangana, which have been waiting for the last 50-60 years. I hope we have been able to answer all questions today on the floor of the House. If there are any other questions, we'll certainly take it up in days to come. We will sit together as a party. We'll decide the future course of action कि क्या करना है, क्या आगे इस फाइट को कैसे आगे लिया जाए. Thank you. जय तेलंगाना.